హలో గాయ్స్, ఈరోజు వీడియోలోని నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. నేను కట్ చేసే విధానం నచ్చితే కనుక తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని తీసుకుని 2 ఫోల్డ్స్ వేసుకొని మన వైపు అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్స్ అన్నది తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను హైట్ ఎంత ఉంది అన్నది చెక్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఎంత పొడవు ఉందన్నది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు లూజ్ చూసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంత వచ్చింది అన్నది చూడాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 18.5 ఇంచెస్ అయితే వచ్చింది. అండ్ నడుము లూజ్ వచ్చేసి కిందన 15 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఈ కొలతలతో అయితే ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ బ్లౌజ్ పైన 14 ఇంచెస్ చూసుకున్నాం కదా హైట్. సో 14 ఇంచ్కి ఒక మార్క్ అండ్ ఖర్చు కోసం ఇంకా ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ పెట్టుకున్నాను. సో అలానే ఇటు సైడ్ కూడా 14 ఇంచ్కి ఒక మార్కు, ఒక ½ ఇంచ్కి ఒక మార్కు చేసుకుని ఇవి రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇలా స్కేల్తో అయితే ఒక లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నెక్ పొడవు అనమాట. నెక్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను అండ్ షోల్డర్కి కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. టోటల్ 6 ఇంచెస్. ఇలానే కిందను కూడా 6 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ 6.5 అయితే తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ అయినా సరిపోద్ది. నేనైతే 6.5కి మార్కింగ్స్ చేసుకుని ఇలా స్కేల్తో అయితే లైన్స్ డ్రా చేసుకున్నా. సో ఇలా లైన్స్ని డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక లూజ్ చూసుకున్నాం కదా, 17.5 వచ్చింది కదా, దానిలో హాఫ్ చూసుకోవాలన్నమాట. సో దీనిలో హాఫ్ వచ్చేసి క్వార్టర్లెస్ 9 అయితే వస్తుంది. సో క్వార్టర్లెస్ 9కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇంచెస్ కూడా 2 మార్కింగ్స్ని కూడా కలిపేసి 9 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. సో 9 ఇంచ్కి ఒక మార్క్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ అనమాట. అండ్ నడుము లూజ్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది కదా, అండ్ ఖర్చులు మనం డాట్స్ వేస్తాం కదా, అది ఇంకొక 1 ఇంచ్. సో టోటల్ 16 ఇంచెస్ వస్తుంది. సో 16 ఇంచ్లో హాఫ్ 8 ఇంచెస్. 8 ఇంచ్కి ఒక మార్క్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్కి ఇంకొక మార్క్ పెట్టుకుని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ లైన్స్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఒక రౌండ్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా సర్కిల్ని డ్రా చేసుకుని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుంటే ఈజీగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోవచ్చు. సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ చూపిస్తా. సో క్లాత్కి ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ 4 ఫోల్డ్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ ఎంత లెంత్ ఉన్నాయి అన్నది చూసుకోవాలి ఇప్పుడు. సో ఇలా అయితే చూసుకోవాలి. 5.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఖర్చుకి ఒక ½ ఇంచ్ కలుపుకుని 6 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. అటు సైడ్ ఒక మార్క్, ఇటు సైడ్ ఒక మార్క్ చేసుకుని స్కేల్తో అయితే లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి కిందకి ఒక 3 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకుంటాము. సో ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఎంత లూజ్ ఉంది అన్నది చెక్ చేసుకుందాము. మనము ఆది బ్లౌజ్ తీసుకుని కిందన ఎంత లూజ్ ఉంది అన్నది చూసుకుని మార్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే కనుక టేప్తో అయినా సరే కొలుచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని టేప్తోని ఇలా హ్యాండ్ లూజ్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు 5.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుని అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరెక్ట్గా లూజ్ ఉంది లేదా అన్నది ఇలా బ్లౌజ్ తీసుకుని ఇంకొకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే కరెక్ట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ 5.5 ఇంచ్ లూజ్ పెట్టాను కదా, అండ్ ఆర్మ్ డౌన్ కోసము ఇక్కడ నేను 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 1.5 ఎక్స్ట్రా కలుపుకుని 7 ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్రంట్ వచ్చేసి 1.2కి మార్క్ చేసుకున్నా. ఇలా ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకి కర్వ్ తీసుకోవడానికి ఉంటుందన్నమాట. మిడిల్లో ఒక మార్క్ చేసుకుని ఇలా
ఒక హాఫ్ సర్కిల్స్ లాగా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ రౌండ్ అనేది ఈజీగా అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కర్వ్ స్కేల్ చూపిస్తున్నాను కదా, ఆ కర్వ్ స్కేల్తో అయినా సరే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. అంటే అందరి దగ్గర కర్వ్ స్కేల్ ఉండదు కదా, సో ఇలా అయితే ఈజీగా అయినా డ్రా చేసుకోవచ్చు. లేదు ఇలా స్కేల్ ఉంది అంటే ఇలా పెట్టుకుని ఈజీగా ఒక్క మార్క్ అయితే చేసేసుకుంటే ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కిందన మనం లూజ్ పెట్టుకున్నాం కదా, అవి రెండు అయితే మార్కింగ్స్ని కలిపేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్కి మనము పీస్ అటాచ్ చేయాలి, సో అది కుట్టేటప్పుడు అయితే అటాచ్ చేస్తాను. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నానో అలానే కట్ చేసేసుకుంటున్నా. సో ఇలా ఈజీగా హ్యాండ్ని కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ సైడ్ మనం లోతు తీస్తాం కదా, అది ఎలా అంటే ఇలా హాఫ్కి మనము ఎడ్జెస్ కరెక్ట్గా వచ్చే సైడ్ వరకు ఫోల్డ్ చేస్తే చిన్న కర్వ్ అనేది వస్తుంది అనమాట. అక్కడ మనం డ్రా చేసుకుంటే అక్కడ ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీసేసుకోవచ్చు. ఇలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనము ఇందాక 1.2కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి చివరి వరకు కొంచెం కర్వ్ అనేది తిప్పుకుంటే లోతు అన్నది వస్తుంది. అలా అయినా తీసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని చూపిస్తున్నా. ఇందాక బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు అన్నాను కదా, సో ఓపెన్స్ మన సైడ్ అయితే వేసుకుని బ్యాక్ పార్ట్ని తీసుకుని కిందన ఒక 2 ఇంచ్ క్లాత్ని అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. సో ఇలా 2 ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఉందో లేదా అన్నది చెక్ చేసుకుంటున్నా. సో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ చూపించేది క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను, సో అందుకని క్రాస్గా అయితే పెట్టుకున్నాను. మనకి క్రాస్గా ఉంది లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే పైన చూడండి ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది కదా, అలా ఉంది అంటే మనకి ఈజీగా క్రాస్ కటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా క్లాత్ని బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఎలా అయితే ఉందో అలానే నేను స్కేల్తో అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ నెక్ అయితే 3 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోండి, మనకి గుర్తుగా ఉంటుంది. సో ఇలానే ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. మనం నెక్ తీసుకున్నాం కదా, అది కరెక్ట్గా రావడం కోసం. సో ఈ రెండు మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. 6.5 కూడా తీసుకోవచ్చు, బట్ నేను 6 అయితే పెడుతున్నాను ఇక్కడ. సో 6 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ సైడ్ చిన్న కర్వ్ అనేది ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డాట్ పొడవు చూసుకోవాలి. సో ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు పట్టుకుంటే ఎంత పొడవు ఉంది అన్నది తెలుస్తుంది. సో ఇక్కడ బ్లౌజ్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత పొడవు ఉంది అన్నది చూసుకుందాము. సో ఇలా పెట్టుకుని చూసుకోవాలి. బ్లౌజ్ని మరీ లాగద్దు, జస్ట్ పట్టుకుంటే మనకి లూజ్ ఎంత ఉంది అన్నది తెలిసిపోతుంది. సో ఇలా ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఒక 4 ఇంచ్కి పెట్టుకుంటే కరెక్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను, అటు సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నా. ఈ ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అలా 1 ఇంచ్కైనా మార్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఆది బ్లౌజ్ నుంచి 4వ దగ్గర అయినా మార్క్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. సో ఇలా మార్క్ చేసుకుని ఆ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఒక కర్వ్ అయితే డ్రా చేసేసుకున్నాను. సో దట్ మనకి నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే మనం కట్ చేసేసుకోవడమే. ఈ చివరి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే మనం మెయిన్ డాట్ కుట్టిన తర్వాత బ్లౌజ్ లెంత్ అనేది తగ్గుతుంది కదా, సో అందుకని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. సో 1/2 ఇంచ్ పెట్టుకుని కట్ చేసేసుకున్నాను. సో ఇలా ఈజీగా మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అదైతే చూపిస్తున్నాను. మనం ఇలా షేప్ బెల్ట్కి ఒక 4 ఇంచెస్ హైట్ అయితే తీసుకోవాలి. మనకి క్లాత్ ఉంటే 4 ఇంచెస్ తీసుకోవచ్చు, క్లాత్ లేకపోతే కనుక 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 10 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 10 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది ఎంత పొడవు ఉంది అన్నది చూసుకుని అలా అయినా సరే మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎలా అయినా సరే కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఒక 10 ఇంచ్కి అయితే నేను ఇలా
ఒక మార్క్ చేసుకుని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాం కదా, అవి రెండు అయితే ఇలా స్కేల్తో డ్రా చేసుకుని ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలానే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ కరువు తీస్తాం కదా, అది వచ్చేసి నేను కుట్టేటప్పుడు అయితే కరువు తీసుకుంటాను. సో కుట్టేటప్పుడు చూపిస్తాను నేను. సో ఇక్కడ మొత్తం అన్నీ కట్ చేసేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ని వేసి చూపిస్తున్నా చూడండి. సో నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా. నాకు వచ్చినట్టుగా అయితే చెప్పాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, నేను చెప్తాను. సో ఇంతే ఇంకా వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటాను. బాయ్ గైస్, టేక్ కేర్.